స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎస్ఐబిలో నాడు ఏం జరిగింది? ఎవరు చెప్తే వందల కొద్ది ఫోన్లు ట్యాప్ చేశారు? దీనిపైనే పూర్తి సమాచారం రాబట్టేందుకు సిట్ విచారణ చేస్తోంది. ఇవాళ హరీష్ రావు విచారణలో కొన్ని అంశాలపై సిట్ ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ట్యాపింగ్ కేసులో కొన్ని అంశాలపై క్లారిటీ కోసం సిట్ విచారణకు పిలిచింది. ట్యాపింగ్ తో హరీష్ కి సంబంధం ఉందా లేదా తేల్చేందుకు ప్రశ్నలు సిద్ధం చేసింది. ప్రైవేట్ ఛానల్ ఎండీతో హరీష్ రావుకున్న సాన్నిహిత్యం ఏంటి? ఆయనతో ఆఫీస్ మీరే పెట్టించారా? అసలు అప్పుడు ఏం జరిగింది? ఛానల్ ఎండీకి మీరు కొన్ని ఫోన్ నెంబర్లు పంపించారా? రాధాకిషన్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావుతో అన్నిసార్లు ఎందుకు మాట్లాడారు? బీఆర్ఎస్ కి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఏం జరిగింది? ఇలా పలు ప్రశ్నలని సిద్ధం చేసింది సిట్. ప్రస్తుతం ఒక గంటగా ఆయన విచారణ అయితే కొనసాగుతోంది. ఈ విచారణ సుదీర్ఘంగా సాయంత్రం వరకు కొనసాగుతుందా, మరికొద్ది గంటల్లోనే విచారణ ముగుస్తుందా అన్నది ఇంకా తేలాల్సింది. హరీష్ రావు విచారణ జూబ్లీహిల్స్ పిఎస్ లో కొనసాగుతోంది. మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. విజయ్, హరీష్ రావు దాదాపుగా గంటన్నరగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే దీంట్లో 5 అంశాలు ఏవైతే ప్రధానంగా హరీష్ రావు దగ్గర నుంచి క్లారిటీ రావాలని చెప్పి సిట్ కోరుకుంటుందో దానిపైన ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దాంట్లో ఎస్పెషల్లీ ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆయన విచారణ జరుగుతుంది. ఆయనతో ఒక ప్రైవేట్ కార్యాలయాన్ని పెట్టించి అక్కడి నుంచే ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులు 2023 బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక సర్వేలు, ఎవరెవరికి టికెట్స్ ఇవ్వాలి, వీటిపైన ఒక సర్వే చేసినటువంటి సమయంలో కొంతమంది నెంబర్ని ఒక ప్రైవేట్ టెక్నాలజీ ఏదైతే ఇజ్రాయెల్ నుంచి వచ్చినటువంటి టెక్నాలజీతో ట్యాపింగ్ చేయించారని ఆయన మీద ఉన్న అలిగేషన్. ఆ ఎండీతో, ఆ న్యూస్ ఛానల్ ఎండీతోనే ఒక ప్రైవేట్ కార్యాలయాన్ని పెట్టించారు. చాలామంది కొంతమంది ఫోన్ నెంబర్లని ఆయన మొబైల్ నుంచే అటు శ్రవణ్ రావుకి పంపించారు. శ్రవణ్ రావు నుంచి రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావుకి ఈ నెంబర్లు వెళ్ళాయి. కొన్నిసార్లు ప్రత్యక్షంగా ప్రభాకర్ రావుతో, రాధాకిషన్ రావుతో మాట్లాడారు అన్నది ఆయన మీద ఉన్నటువంటి అలిగేషన్. సో వాటన్నిటిపైన కూడా క్లారిటీ కోసమే సిట్ ప్రశ్నిస్తుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కూడా హరీష్ రావు పాత్ర ఉంది, అది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిందనేది ప్రధానంగా సిట్ భావిస్తుంది. ఈ కేసులో మిగిలినటువంటి అంశం కేవలం పొలిటికల్ లీడర్ల పాత్ర మాత్రమే పెండింగ్ ఉంది. కాబట్టి ఆ పొలిటికల్ లీడర్లో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్కి అయితే నోటీస్ ఇచ్చారు. మరొక 2-3 గంటల పాటు మధ్యాహ్నం దాదాపుగా 3-4 గంటల వరకు హరీష్ రావు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సాధారణంగా ఇలా విచారణకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వెంట వాళ్ళ లాయర్స్ ని తీసుకెళ్తూ ఉంటారు. మరి ఇవాళ హరీష్ రావు తన అడ్వకేట్ ని తీసుకెళ్ళినా కూడా అధికారులు లోపలికి రానివ్వడం కారణం ఏంటి? అంటే ఈరోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే 160 సిఆర్పిసి కింద ఆయనకు ఏదైతే నోటీస్ సర్వ్ చేశారో అది అడ్వకేట్ ప్రజెన్స్ అవసరం లేదు అనేది చెప్తున్నారు. అడ్వకేట్ ప్రజెన్స్ అవసరం లేదు, అడ్వకేట్స్ సమక్షంలో జరగాల్సిన విచారణ కాదు. ఎందుకంటే 160 సిఆర్పిసికి విట్నెస్గా కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏదైతే సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నాడో ఆ నోటీస్ ద్వారా తెలుసుకుంటారు. సో 160 సిఆర్పిసి ద్వారా నోటీసు ఇచ్చారు కాబట్టి దానికి అడ్వకేట్ ప్రజెన్స్ అవసరం లేదనేది పోలీసుల వాదన. కేవలం ఇండివిజువల్గా పర్సనల్ అపీరెన్స్ అడిగారు కాబట్టి ఆయన ఒక్కరిని అనుమతించారు. లోపలికి వెళ్ళే సమయంలో అడ్వకేట్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ కూడా 80% 160 సిఆర్పిసి కింద నోటీస్ సర్వ్ చేశాం కాబట్టి అది ఇండివిజువల్ ప్రజెన్స్ కింద రావాల్సి ఉంటుందనేది పోలీసులు చెప్పడంతో అడ్వకేట్ లోపలికి వెళ్ళలేదు. ప్రస్తుతం ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఈరోజు 4-5 గంటల పాటు విచారణ, మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా, సాయంత్రం 4 గంటల వరకు కూడా విచారణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 5 అంశాలు ఏవైతే చెప్తున్నామో ఈ 5 అంశాలపైన ఫోకస్గానే హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. రైట్ విజయ్, జూబ్లీహిల్స్